హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ సత్య. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు సండే అనమాట. మా ఫ్యామిలీని తీసుకొని మన తెలంగాణ రాష్ట్రంలో సచివాలయం దగ్గరికి వచ్చాము. సో ఆ వీడియో కూడా మీకు చూపించాలనిపించింది మన యూట్యూబ్ ఫ్యామిలీకి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిపాలనా కార్యాలయం కొత్త సచివాలయాన్ని నిర్మించారనమాట. దాని పేరు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేరు పెట్టారండి. సెప్టెంబర్ 15, 2022 నిర్ణయించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నిర్మించారండి. అది 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించారనమాట. ఎగ్జాక్ట్గా సచివాలయానికి పక్కనే ఉంటుందండి. ఇది ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుందన్నమాట. ఈ సచివాలయం ఒక పెద్ద ప్యాలెస్లా కనిపిస్తుందండి. ఇక్కడికి వస్తే మనం ఒక పెద్ద సిటీకి ఏమో వెళ్ళామేమో అనిపిస్తుందండి. చాలా పీస్ఫుల్గా చూడండి. ట్యాంక్ బండ్ పక్కనే ఉంటుంది అనమాట. హుస్సేన్ సాగర్, మనకి లుంబిని పార్క్ కూడా పక్కనే ఉంటుంది. సో అక్కడ వచ్చిన పీపుల్స్ అందరూ చాలా హ్యాపీగా ఆ సచివాలయాన్ని చూసి, అక్కడ వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఫోటో దిగుకోకుండా వెళ్ళరండి, వీడియో తీయకుండా కూడా వెళ్ళరండి. అంత చూడడానికి అంత చక్కగా కనిపిస్తూ ఉంటుంది సచివాలయం. సో ఫ్రెండ్స్, వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మరి మీకు అంతా చూపించాలంటే మరి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. సో స్కిప్ చేయకండి, ఓకేనా ఫ్రెండ్స్? వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అలా ముందుకు నడుస్తూ ఉన్నాము. పిల్లలు డిజైన్ వేయించుకున్నారు హ్యాండ్స్ మీద. ఫ్రెండ్స్, నాకు జ్యువెలరీస్ అంటే చాలా ఇష్టం అండి. జ్యువెలరీస్ ఇష్టపడన సిస్టర్స్ ఉండరు కదా. సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా చెప్తుంది అనమాట తను. నేను 2 జ్యువెలరీ సెట్స్ తీసుకున్నానండి. ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గరికి వచ్చామండి. ఎన్టీఆర్ గార్డెన్ మన హుస్సేన్ సాగర్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ టైం చాలామంది ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చేసి చాలా ఫ్యామిలీస్తో హ్యాపీగా గడుపుతూ ఉంటారు. సో అలాగే మా ఫ్యామిలీతో ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనకి స్టిల్ కెమెరాలు సపరేట్ కెమెరా ఛార్జ్ చేస్తారండి. అలాగే ఫోన్స్ అయితే అలౌ చేస్తున్నారు. అలాగే టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 8:30 వరకు ఉంటుందండి. సండే మాత్రం 12:30 నుండి రాత్రి 8:30 వరకు మనకి ఓపెన్లో ఉంచుతారు. ఇక్కడ పిల్లలకి చాలా రకాలైన రైడ్స్ కూడా ఉన్నాయి.
ఇలా లోపలికి వెళ్తుంటే మనకి కొంచెం ఎంట్రన్స్లోనే ఇలాగా వాటరు, అక్కడ గోల్డ్ కలర్ ట్రీ అనమాట. అసలు డిజైన్ చేసి పెట్టారనమాట. చాలా చాలా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. ఆ వాటర్ పైనుండి వస్తుంటే పిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ తెలంగాణ వచ్చిన వాళ్ళలో ఎవరైనా సరే ఫస్ట్ ఏం చూస్తారంటే ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్. అలాగే ఇప్పుడైతే జనరేషను ఫస్ట్ సచివాలయము, తర్వాత ఎన్టీఆర్ గార్డెన్, తర్వాత నక్లీస్ రోడ్డు. సో ఇవన్నీ మనకి ఏంటంటే పర్యాటక రంగానికి సంబంధించినవి అనమాట. అసలు హైదరాబాద్ రాగానే ఫస్ట్ టైం ఇవన్నీ చూస్తూ ఉంటారండి. రాగానే వాళ్ళకి ఇవన్నీ చూసేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్యామిలీస్తో ఈవినింగ్ టైం ఇలా పిల్లల్ని తీసుకొని ఇలా పార్కులకు రావడం వల్ల ఏమిటంటే పిల్లలు ఫోన్లకి ఎడిక్ట్ అవ్వకోకుండా ఉంటారు. ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. పిల్లల మైండ్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఫ్యామిలీ అందరూ ఇలాగా వచ్చి ఇలా పార్కుల్లో చక్కగా మంచిగా వాళ్ళకి కావాల్సిన గేమ్స్ ఆడిస్తూ మంచిగా ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ గార్డెన్స్లో అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మనం గేమ్స్ ఆడడానికి కూడా పిల్లలకి చాలా గేమ్స్ పెట్టారు. అలాగే జైంట్ వీల్ ఉంది, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా రకాల గేమ్స్ ఉన్నాయన్నమాట. చూడండి, మా బుజ్జిగాడు అయితే అసలు ఫోనే అడగలేదు. మమ్మీ నాకు ఫోన్ కావాలి అని అడగలేదండి. చాలా బాగా ఎంజాయ్ చేశాడు మా బుజ్జిగాడు. చూడండి ఫ్రెండ్స్తో ఎంత బాగా అందరూ మంచిగా ఫ్యామిలీస్తో వచ్చి హ్యాపీగా మాట్లాడుకుంటూ. ఇక్కడికి మనకి స్నాక్స్ కూడా ఎలా ఉందండి, లోపల మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. చక్కగా ఆహ్లాదకరంగా ఉంది. చూడండి, వాటర్ ఫౌంట్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది. మా బుజ్జిగాడితో మా ఫ్యామిలీతో నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి.
వాటర్ గేమ్స్ అండి. చాలా పిల్లలు భలే ఆడుకుంటున్నారు. నేనైతే ఒక 5 మినిట్స్ ఇక్కడ వీడియో తీస్తూనే ఉన్నాను. ఆ చెట్టు మధ్యలో నుండి లోపల నుండి వస్తూ పెద్ద పెద్ద అరుపులతో వస్తున్నారండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చిన ప్రజలందరూ, ఫ్యామిలీస్ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలైతే ఇంకా చెప్పనక్కర్లేదు, అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ సరస్సున 36 ఎకరాల చిన్న పబ్లిక్ మన ఉద్యానవనానికి వచ్చి చూసే విధంగా ఎన్టీఆర్ గార్డెన్ అనేది ఉందండి. 1999 నుండి ఇది అనేక దశల్లో నిర్మితమై ఉందన్నమాట. ఇది భౌగోళికంగా నగరం మధ్యలో ఉంది. ఒక ప్రధాన ఉద్యానవనంలా ఉందన్నమాట. అంటే ప్రజలందరూ ఆహ్లాదకరంగా ఉద్యానవనంలోకి వచ్చి మంచిగా పీస్ఫుల్గా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఇలా ప్రభుత్వం అనేది నిర్మించిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనల కింద విధులు పాటించింది. బుద్ధి పూర్ణిమ ప్రాజెక్ట్ ద్వారా నిర్మితమైందనమాట ఇది. దీని పక్కనే, ఈ ఉద్యానవనానికి పక్కనే లుంబిని పార్క్, అలాగే నక్లీస్ రోడ్డు, బిర్లా మందిర్ వీటికి దగ్గరగా ఉందన్నమాట ఎన్టీఆర్ గార్డెన్ అనేది. సచివాలయం అయితే పక్కనే ఉంటుందండి. అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అయితే పక్కనే ఉంటుంది. ప్రసాద్ ఐమాక్స్ కూడా దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో ఎవరైనా సరే ఈ ప్లేసులకి రాకుండా ఎవరు ఉండరండి. పర్యాటక రంగానికి సంబంధించి అయితే ఇక్కడ ఈ ప్లేస్లన్నీ చూడడానికి వస్తూ ఉంటారండి ప్రజలు. సో వాళ్ళు వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారండి. ఇక్కడ పిల్లలకి చాలా రకాల రైడ్స్ అయితే ఉన్నాయండి. వాటికి సపరేట్ టికెట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. అలా కాకుండా అన్ని రకాల రైడ్స్ మనం ఆడాలి అంటే కాంబో ఆఫర్ అనేది ఉంటుందండి. కొన్ని చిన్నపిల్లలు ఆడనివి ఉంటాయి, కొన్ని చిన్నపిల్లలు ఆడే గేమ్స్ అవి ఉంటాయి అన్నమాట. చూసుకొని మనం పిల్లల కోసం ఆడించాలి. ఇక్కడ టాటూలు కూడా వేస్తున్నారు. స్టార్ట్ అయింది. కానీ వాడు ఎంజాయ్ అయితే ఏమీ చేయలేదండి. వాడికి హార్స్ ఎక్కాలనిపించింది. హార్స్ ఏమో ఎక్కలేదు అతను. ఇంకా వాడైతే బాగా ఏమి ఎంజాయ్ చేయలేదు. ఇంకా వేరేది ఎక్కించాము తర్వాత నెక్స్ట్.
చూశారు కదా ఎన్టీఆర్ గార్డెన్ అనమాట. ఇది చాలా మంది ఇక్కడికి వచ్చి చిల్ అవుతూ ఉంటారు. ఫ్యామిలీస్ని తీసుకొని వస్తారనమాట. చాలా హ్యాపీగా పిల్లలతో సరదాగా గేమ్స్ అన్నీ ఆడించుకొని చక్కగా వెళ్తారు. ఇక్కడ తినడానికి కానీ రెస్టారెంట్స్ కానీ అన్నీ ఉన్నాయి. మనం కూడా తెచ్చుకొని తినొచ్చు అనమాట. ఇక్కడ ఫోటోలు తీస్తారు. మనకు స్వీట్ మెమొరీస్ అనమాట. అవి ఎప్పటికీ ఉండిపోతాయి ఆ ఫొటోస్. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు మంచి హ్యాపీనెస్ ఇచ్చానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరో మంచి కొత్త వ్లాగ్తో వస్తాను. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.